ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమైక్యులకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇల్లత్రిపాటి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తుందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల స్వల్ప కాలంలోనే కేవలం నిజామాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూపాయలు 1100 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా వాస్తవాలను గమనించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ పిల్లల చక్కటి భవిష్యత్తు కోసం అన్ని వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ బడులు చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు వినియోగించుకోవాలని, తద్వారా అనవసర ఆర్థిక దుబారాను నివారించుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యాల పరిరక్షణకు దోహదపడే ఆహార ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ ఇల్లత్రిపాటి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని మరింతగా ఇమ్మడింపజేసిన ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమైక్య ప్రతినిధులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేసే వ్యాపార పరంగా అద్భుత విజయాలు సాధించవచ్చని అన్నారు. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ కు ఆనుకొని అన్ని అంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వృద్ధా కమిటీ చైర్మన్ తహరీబీన్ ఆమ్దన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనల మోహన్ రెడ్డి, డాక్టర్ కవిత రెడ్డి, అదనపు కలెక్టర్ డిఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జోస్న, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత, మండల మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. अरे फोन बाल रहा ना ముఖ్యమంత్రి గారికి చెప్తారు మొగోళ్ళకి ఏమి ఇవ్వకూరి అన్ని ఆడోళ్ళకి అని చెప్పేటటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. ఒకటి మండలకు బస్సు రావడం అన్నది, మా మండలానికి బస్సు రావడం అన్నది చాలా సంతోషం. అలాగే మా జిల్లాకు కూడా బస్సు వస్తుంది త్వరలోనే. మేము అన్నిట్లా ముందంటే ప్రతి ఒక్కటి సార్ అన్నది ఇప్పుడు బస్సు నడిపిస్తాం సార్, బస్సు కూడా నడిపిస్తాము మేము. మా తరఫు నుంచి మేము అన్నిట్లా ముందు మా ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటామో మా మండలిని. కానీ చక్కని కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ సభలో మాట్లాడినా ముంగట ఈ చీరలతో కల్పించిన వాళ్ళందరినీ నాకలు ఎంత మంచిగా వచ్చారు, దసరా పండుగకు మా ఇంటికి వచ్చినట్టుందని చెప్తాడు. అంత చక్కని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ఏమి కావాలా, ఏ విధంగా వారికి సేవ చేస్తే బాగుంటుంది, నా అక్క చెల్లెళ్ళ పుణ్యమా నేను ఈ సీట్లో కూర్చున్నాను కనుక ఎక్కడ వేసినా నా అక్క చెల్లెలకి అన్ని చేస్తే సౌకర్యాలు ఇస్తే వారి కుటుంబాలు చూసుకునే బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది అనే భావనతో అన్ని మీకు చేస్తూ ఉన్నాడు. మరి అనుభవం కలిగిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కూడా రాగానే మీ సమైక్య అధ్యక్షురాలకి
బస్సులు ఇస్తాం, మరి మీకు బస్సు నడిపిస్తుందా అని అడిగిండు. నడిపిస్తేనే బస్సు ఇస్తామంటే మీ అధ్యక్షురాలు కూడా బస్సు నడిపిస్తా అంటుంది. నిజంగా కూడా గ్రేటే, మీరు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రజా ప్రణాళిక ఆధ్వర్యంలో మహిళా వారోత్సవంగా మనం నడుపుకుంటున్నాము. సో ఇందాక పెద్దలు అడ్వైజర్ సార్ అడిగారు, మీ అందరూ బస్ నడపగలుగుతారా? మనం ఈ ప్రపంచంని నడుపుతున్నాము. సో బస్ ఏంటి? ఈ ప్రపంచంని సృష్టించింది మనమే, మీరు నేను. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్ప్ శాఖ ఆధ్వర్యంలో PDDRDA గారు, అదేవిధంగా DMRTC మేడం మన జిల్లాకి టోటల్ 28 బస్సులు కేటాయించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు మనం వచ్చే ఒక వారంలో 18 బస్సెస్ని ప్రవేశంలో పెడుతున్నాము. ఈరోజు మనం 5ని గౌరవ పెద్దలు వాళ్ళ చేతి మీదుగా ఆవిష్కారం చేస్తాము. అదేవిధంగా ఈ వారంలో ఇంకా మనం చేయబోతున్నది ఒక ప్రత్యేక సమావేశం VOAస్తో, CCస్తో, మీ మేట్స్తో. సో దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన జిల్లాలో నల్గొండ, సంగారెడ్డి తర్వాత హైయెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. హైయెస్ట్ అంటే మనం పెద్ద పెద్ద జిల్లాలు, హైదరాబాద్ దగ్గరున్న జిల్లాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ ఉన్నాము. కానీ ఒక 120 కోట్ల ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా కొత్త కొత్త ఆలోచనతో ముందుకి రాలేకపోతున్నాము. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టిన స్పెషల్ మీటింగ్స్ దయచేసి అటెండ్ అవ్వండి. అదేవిధంగా 30 నాడు మన గౌరవ్ CM గారు, అదేవిధంగా సర్ప్ CEO మేడం హైదరాబాద్లో ఒక ప్రత్యేక ఇన్క్యుబేటర్ సమావేశం పెడుతున్నారు. సో ఎవరికైనా కొత్త ఐడియా ఉంటే దయచేసి మన PDDRDA గారు ఉన్నారు, తన దృష్టికి తీసుకొని రండి. ఒక 6 మంది మహిళల్ని మనం ఇక్కడి నుంచి తీసుకుపోతాం. డైరెక్ట్ CM సార్ వారి సమక్షంలోనే మీకు ఉన్న ఐడియాలు అక్కడ వాళ్ళు చర్చిస్తారు. సో అది ఒక ఇన్క్యుబేటర్ సమిట్ లాగా అవుతుంది. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టే సమావేశంని తప్పకుండా వినియోగించాలి. మీ మహిళా మనులకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో నేను చెప్తా. నాకు తెలిసిన కానీ చెప్తా, నాకంటే ఎక్కువ తెలుగు మంత్రులు మీరు. కానీ గృహాణిలు, ఇల్లు నడిపే వాళ్ళు, అన్ని కష్టాలను ఆలోచించే వాళ్ళు, అన్ని కష్టాలను అనుభవించుకుంటూ సంసారాన్ని, కుటుంబాన్ని నడుపుతారు. అంతేనా? దాన్ని దృష్టి పెట్టుకొని వ్యవస్థలను చెడగొట్టిన వాళ్ళు మీరైతేనే బాగా, మనము, మన ప్రజలు, మన పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలను పెట్టాం. పెట్టిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాం. పౌల వడ్డిచ్చాం, ఫ్రీ వడ్డిచ్చాం. 1,50,000 వస్తున్నది, 1,00,000 అయితే మళ్ళా అంతే ఉంచినాం. ఎందుకు? మనకు ఏం జాబులు లేవు, వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కష్టపడి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను అల్లీసాగర్ని రాత్రి పగళ్ళు తిరిగి 8 గంటల వరకు రాత్రి వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంటే. ఎందుకు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక పంట వస్తుందని మా ఆలోచనలు అంటుంటే. కుటుంబాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి ప్రతి స్కీమ్ మీకు ఇస్తా ఉన్నాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ లేత్రిపాటితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురుస్తాయని, వాతావరణ శాఖ సూచన చేసినందున తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు.
అన్నారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని మేలు సీడ్ ను వాడవద్దని సూచించారు. ఖరీఫ్ లో జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ రబీలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. దిగుబడులు ఆలస్యంగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మినహాయిస్తే జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్ లో సైతం 1-2 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతాయని తెలిపారు. 110 డేస్లో 110 రోజుల్లోనే వచ్చే సీడ్లు ఉన్నాయంట అన్నారు. ఇంకా 90 డేస్లో వచ్చినవి ఉన్నా వేసుకుంటే అవసరమైతే అక్కడ వర్షాలు పడితే మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వడ్లు కానీ మేజు కానీ మక్కలు కూడా ఇప్పుడు 120 డేసా ప్రస్తుతం 120 డేస్ ఉన్నాయి. దానికంటే ఇంకా తక్కువ 90 డేస్, అది 90 డేస్లో వచ్చేటి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అడిగినాను ఇప్పటి వరకు అధికారులకు 120కి 90కి ఏమైనా ఈళ్ళు తగ్గుతుందా, దిగుబడి తగ్గుతుందా అంటే దిగుబడి కూడా తగ్గదని చెప్తా ఉన్నారు. ప్లస్ యూజింగ్ కొరకు తినడానికి స్టార్చ్కు, పోల్ట్రీకి దాన్ని కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్నీ చేసుకుంటే అన్ని టైంలు మనకు ఒకటే తిరుగున్నాయి. కాలాలు అనేది వర్షాకాలం ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వచ్చినా మనం కాలం బట్టి మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. కేవలం ప్యాడే కాకుండా బీజ్ కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ ఇవన్నీ మనకు ఆయిల్ షార్టేజ్ ఉన్నది. ఆయిల్ సీడ్స్ కావాలి మనకు. తప్పనిసరిగా ఆయిల్ సీడ్స్ కూడా వేయించాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా మనకు 60,000 దాకా కావాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరు కానీ మనం అందరం ఫర్టిలైజర్ ఎక్కువ అవుతూ ఉంది, భూములు కూడా చెడిపోతున్నాయనే ఆలోచనకు వస్తూ ఉన్నాము. కొంచెం తగ్గిమని చెప్తా ఉన్నారు. 3 బ్యాగ్స్ వరకు మనం ఎకరానికి 3 సంచులు వేస్తా ఉన్నాం, 3 బ్యాగ్స్ వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా కొద్ది కన్జంప్షన్ తగ్గించుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు మనం అన్ని అన్సీజన్లోనే ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు కూడా మన కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, 18 crores. అవి కూడా మనం కట్టేసి ఫర్టిలైజర్ తెప్పియండి. ఒక 40% 40%, 40,000 అంటే కొన్ని సిస్టమ్స్ వచ్చినాయి. ఏది కంప్యూటర్ సిస్టంలో బుకింగ్లో అయితే ఉంటే నేను దాంట్లో కూడా మేము చెప్పినాం. క్యాబినెట్ కూడా దాన్ని బాగా చేయమని ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటాం. కానీ మనం చేతులు ఉన్నాయి. 3 అయితే కనీసం 1.5, 2 అన్నా మన దగ్గర స్టాక్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఒప్పుకుంటున్నారు, కలెక్టర్ గారు అధికారులు తప్పనిసరిగా అవి చేస్తూ. అదేవిధంగా మరి ఇవన్నీ తెలియదు కానీ ఇప్పుడు రివ్యూలో చేస్తూ ఉన్నది. ఈ సీడ్ విత్తనాలు పండిస్తాం తప్పులేదు, మనం బెస్ట్ పంట మనం పండియాలి. కానీ మొగ సీడు అంతేనా, మేల్ సీడ్, మొగ సీడు మనకు తెలియదు కదా. మేల్ సీడ్ అది కన్జంప్షన్ చేయడానికి, తినడానికి పనికిరాదని అధికారులు చెప్తా ఉన్నారు. రిపోర్ట్స్ ఉన్నాయి, తినడానికి పనికిరాదు రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని మీరు ఏదైతే మనం కొంటా ఉన్నామో దాంట్లో తేకండి. ఇప్పుడైతే అయిపోయింది, నెక్స్ట్ కూడా అది ఒకసారి అట్లా చేస్తే ఒక 5% చేయబట్టి 95%కి ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవి చేయొద్దని మరి అధికారులు మేము డిస్కషన్ చేశాం. మీ ద్వారా అటువంటి వాళ్ళు కొద్దిగా చేస్తే మరి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, విజిలెన్స్ పంపండి. 1%, 2% వాళ్ళు ఏమంటే సిస్టమ్ గడిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పట్టుకుంటే పెద్ద కేసులు అవుతాయి. కాబట్టి దయచేసి అవి చేయొద్దని. అదేవిధంగా మనము
పంటలు పండిస్తున్నాం, దాని మీద మన ఫ్యామిలీ పోషించుకుంటున్నాం. ఎక్కడన్నా ముందేముండే ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఈ చూస్తూ ఉంటే రైతులకు ఒక సాగు ఏం పర్లేదు, ఇక్కడ పండిస్తే ప్రతి నేను అన్నీ చేసినా బాబు, ఒక సూచనలు ఇస్తూ ఉన్నాను. రైతులు కనీసం ఇప్పటి వరకు మనం మొన్నటి సీజన్ వరకు మనం ఒక కేజీ కూడా కట్ చేయలేదు, అంతేనా? ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు? అన్ని సెకండ్ క్రాప్ అవుట్లో అంత ధరలు వస్తున్నాయి, మ్యాచ్యూరిటీ కాలేదు, అది కట్టుతో కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కమిషన్ మీద చేస్తారు. వాళ్ళకి మనం ఫిక్స్ చేస్తున్నాం 67 67%. నేను 100 కిలోలు ఇస్తే 67% రైస్ ఇవ్వమని చెప్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అంటే వ్యవస్థ ఉండాలంటే అన్నీ చూడాలి. ఏదో నా చేతిలో పవర్ ఉన్నది, నువ్వు ఇవ్వంటే అక్కడికి వెళ్ళి ఇస్తారు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఫర్దర్ ఇటువంటి రాకుండా మన డిస్ట్రిక్ట్లో మంచి పేరు చేయాలని రైతులకు, కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎర్లీ సీడు ఒకటి, సీజన్ వర్షాలు బాగలేవని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించి ఏమవుతుందని నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గోనెలహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు రాణి నీలిమ, తిరుమల మమత, కొడగెల మల్లయ్య, సడక్ వినోద్లతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనెలహరి మాట్లాడుతూ, మున్సిపాలిటీకి మంజూరైన చీరలు 22,458 ఉండగా 1,253 సంఘాలు, సంఘ సభ్యుల సంఖ్య 12,624 మంది ఉన్నారని తెలిపారు. మహిళల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంట్, ఇందిరమ్మ ఇల్లు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఇటువంటి పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మిప్మా టీఎం సుధేశ్రీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రారంభించాము. మున్సిపాలిటీకి మంజూరైన చీరలు 22,458 ఉండగా 1,253 సంఘాలు, సంఘ సభ్యుల సంఖ్య 12,624. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ ఇల్లు, ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణం, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. ఇటువంటి పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తాము. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి మహిళా సంఘాల సభ్యులకు అందజేశాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిసి మహిళా సంఘ సభ్యులకు అందజేశాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. ఈరోజు మున్సిపల్ పరిధిలోని జరిగిన కార్యక్రమంలో మన ఇందిరమ్మ సంక్షేమ పథకంలోని ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశాం. మరియు ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు నాతోటి కౌన్సిలర్లు అందరం కలిసి ఇక్కడ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు దారుణమని
కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలను అడ్డివిరుస్తుందని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటరి రాములు అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటరి రాములు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణమన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి పెట్రోల్ డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్, నిజాముద్దీన్, దుబ్బాక కిషన్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల కింద పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పిన కేంద్ర గవర్నమెంటు 4 రాష్ట్రాల ఎలక్షన్ ఉన్నప్పుడేమో కూడాయిల్ రేటు పెంచినప్పుడేమో ప్రభుత్వమే భరిస్తా అని చెప్పింది. ఇప్పుడేమో ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ రంగం మీద భారం పడుతుంది. మరి ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం మేము ఇన్ని రోజులు చూసినంత మాత్రాన ఏ ప్రభుత్వం ఇన్ని రూపాయలు పెంచలేదు. పెంచితే 50 పైసలు, 40 పైసలు, 10 పైసలు, కానీ 3 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి 90 పైసలు పెంచి కూడా పోతుంది. పేద ప్రజల్ని నడ్డిచ్చే విధంగా కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది. వెంటనే ఈ జీఎస్టీ పరిధిలో తీసుకురావాలి. ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు జీఎస్టీ పరిధిలో లేదు. జీఎస్టీ పరిధిలో ఉంటే మనకి ఇంత రేటు రాదు. అందుకని వెంటనే జీఎస్టీ పరిధిలో తీసుకురావాలి. కేంద్ర గవర్నమెంట్ పేద ప్రజల్ని నడ్డిచ్చే రకంగా చూస్తుంది. పేద ప్రజలు ఇప్పుడు మనకు డీజిల్ రేటు పెరిగింది అనుకో, గుండు సూది నుంచి మనకు రేటు పెరుగుతాయి. గుండు సూది రూపాయి ఉంటే ఇప్పుడు 2 రూపాయలు అవుతుంది. ఎంత రేట్లు ఇప్పుడు విపరీతంగా పేద ప్రజలకి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో అయితే ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగంలో అయితే విపరీతంగా వాళ్ళకు సరిగా జీతాలు ఇచ్చడం లేదు. మన రవాణా రంగం కుంటుపడుతుంది. ఎందుకంటే డీజిల్ రేటు పెరుగుతున్నాక రేటు పెంచుతారు, రేటు పెంచలేదు. ఆటో డ్రైవర్లకు భారం పడుతుంది. ఆటో డ్రైవర్లకు అయితే విపరీతంగా భారం పడుతుంది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం పెట్టాడు రేవంత్ రెడ్డి. నేను నెలకు 15,000, సంవత్సరానికి 15,000 ఇస్తాను. ఈ 15,000 లేవు, ఈ 12,000 లేవు. వెంటనే ఈ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఇచ్చి 3 సంవత్సరాలు 45,000 ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. లేకుంటే రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లల్ని చదువుల గురించి కానీ దాన్ని కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలంటని ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సివిల్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డ నరసరెడ్డి, మండల అధ్యక్షులు అనిల్ గౌడ్, అయ్యర్ రెడ్డి, లడ్డు భోజన, మామిడి భోజన, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో అచ్యుతారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ విఓఏలకు కనీస వేతనం 20,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాక్లూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కుండ గంగాధర్ వారికి మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ ఐకేపీ విఓఏలు గ్రామంలోని సమస్యలపైన పూర్తి అవగాహన కలిగి ఆన్లైన్ సమస్యల సర్వేలను మరియు మహిళా సంఘ రుణాలపైన సంఘానికి లాభాల బాట నడిపిస్తూ అనేక భారాన్ని మోస్తున్న వారికి జీతము నెలకు 5,000 చొప్పున ఇవ్వడం అనేది దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 20,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎండిఓ ఆఫీస్ ముందట ఐకేపీ వారు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాము. వీరి యొక్క సమస్యలు అనేటువంటి సామాన్యమైనటువంటి చంద్రమండలం మీద మేము ఒక ప్లాట్ అడగడం లేదు, తిరిగి మాకు ఒక బిల్డింగ్ ఇచ్చి చేయడం అనడం లేదు. సామాన్యమైనటువంటి నిత్యావసర సరుకుల అనేటువంటి జీవనం గడపడానికి ఉపయోగపడేటువంటి జీతాన్ని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వాటిని తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూఎల్గా ఈ ఐకేపీ వ్యవస్థలో పనిచేస్తుండ్రు. గత 2002 సంవత్సరం నుంచి కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి సీతక్క గారు అసెంబ్లీ ముఖంగానే 26,000 వేతనం ఇవ్వాలన్నట్టు తెలియజేయడం జరిగింది. అదే డిమాండ్తో మేము ముందుకు సాగుతాము.
26,000 వేతనం సాధించే వరకు మా యొక్క వ్యవస్థను ఉద్రిక్తం చేసి చూపిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మా పైన పెద్ద మనసుతోని మా యొక్క గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం చట్టం కింద మాకు 26,000 రూపాయలు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. బోధన్ పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ బీడీ కార్మికులందరికీ ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2 నుండి అయిన కొత్త పింఛన్లను మరియు పాత వారికి 2016 వస్తున్న వారికి కూడా పెంచి 4,000 రూపాయల వరకు ఇవ్వాలని లేనట్లయితే బీడీ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏరియా కమిటీ నాయకులు గంగమణి, లక్ష్మి, ఇంద్ర, POW పట్టణ అధ్యక్షురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రోజు గెలిచి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కనీసం ఈ పెన్షన్ల గురించి ఊసు లేదు, మాట్లాడతలేడు. నిన్న మొన్న చెప్పినటువంటి మాట ఏంటంటే అందరికీ కొత్త పెన్షన్లు వస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తారీఖు నాడు కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి 2 రోజుల వరకు రోజు వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేసిరు. కానీ నిన్నగాక మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఊసే లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ల గురించి మాట కూడా లేదు. కనీసం వేరే విషయాలు అందరికీ ఇండ్లు కట్టియేందుకు 2.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పని అంటున్నాడు. లేకపోతే కాలేజ్ పిల్లలు, జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడతామని చెప్పని అంటున్నాడు. అల్పాహారం పెడతామని అంటున్నారు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు మాట లేదు. అందుకే మా బీడీ కార్మికులందరూ అయోమయానికి గురవుతున్నారు, ఆందోళన ఎందుతున్నారు. అయ్యా, ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన మాట తప్పినట్లయితే, మాట తప్పినటువంటి ఆ రోజు కేసీఆర్కు ఏ గతి పట్టిందో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితమైందో అట్లనే మీ పార్టీకి కూడా, రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఆరుమూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డుకు వెళ్లే చౌరస్తాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల ప్రకారం హౌసింగ్ బోర్డు నుంచి కొత్త బస్టాండ్ వైపు వస్తున్న కారు డ్రైవర్ కు తల తిరగడంతో కారును పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడే కూర్చున్న ఒక వ్యక్తికి కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థానానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. ఆరుమూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనంలో విశ్రాంతి ఉద్యోగులకు అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఆర్థిక కార్యదర్శి నవజీవన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫైర్ ఎయిర్ కానిస్టేబుల్ సురేష్, ఫైర్ ఫైటర్స్ విజయేందర్, శ్రావంగౌడ్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం దారితీస్తుందని, విద్యుత్ పరికరం జాగ్రత్తగా ఉపయోగించాలని, వెలిగించిన దీపాలు, గ్యాస్ స్టవ్లను నిర్లక్ష్యంగా వదిలివేయకూడదని, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రమాద సమయంలో ప్రశాంతంగా వివరించి వెంటనే సహాయక సేవకులకు సమాచారం అందించాలన్నారు. పేపర్లో ఇప్పుడు వస్తుంది అవే, పెద్ద మొత్తంలో ఈ ఫైర్ ఏరియా కూడా అవే. ఇంకొకటి మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఏంది, ఇంకోటి రెస్క్యూ, అన్ని విపత్తుల్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అతను SDRF అని కూడా స్టేట్ లెవెల్లో ఏర్పడడం జరిగింది. అది ఫైర్ డిపార్ట్మెంట్కి అనుసంధానం ఉన్నది. మేము కూడా ప్రతి ఇక్కడ వరద వచ్చినా కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, ఇంకేమన్నా మ్యాన్హోల్స్ చిక్కున్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలి. ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 రోజులుగా సాగిన వేసవి ఉచిత శిక్షణ తరగతులను ప్రధానోపాధ్యాయులు వనజ ఆధ్వర్యంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి. వేసవి సెలవులను విద్యార్థులు తమకు ఇష్టమైన కళలపై ఆసక్తి చూపి ఎంతో మంచి మెలకువలు నేర్చుకున్నారు. ఈ శిక్షణ తరగతులకు ఇన్స్ట్రక్టర్ గా ఆర్టిస్టు, సింగర్ మంతని ముత్యం శాస్త్రీయ సంగీతం, డ్రాయింగ్ నేర్పించగా యోగా ఇన్స్ట్రక్టర్ గా హిమబిందు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కు రజిత శిక్షణ అందించారు. అనంతరం
పాఠశాల ఉపాధ్యాయులు ఇన్స్ట్రక్టర్లను ఘనంగా సన్మానించారు. 15 రోజుల పాటు బాధ్యతగా పిల్లల తల్లిదండ్రులు పిల్లలను శిక్షణ తరగతులు క్రమం తప్పకుండా తీసుకువచ్చి విద్యార్థుల ప్రతిభకు సహకారం అందించారన్నారు. సంగీతము, డ్రాయింగ్, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకున్న విద్యార్థులను కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యకుమారి, భాగ్యలక్ష్మి, కాంచన తదితర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రామం నుంచి మనం పైకి వెళ్ళాలి, కానీ మీరు ఇక్కడ కనిపించలేరు, హైదరాబాద్ లో ఫేమస్ అయిపోయారు. మరి మా ఆర్మూర్ కి కూడా మీ సేవలు అవసరం సార్. మీరు ఆర్మూర్ లో కూడా చాలా మంది ఇప్పుడు ఇందులో ఉన్న 50 మంది పిల్లల్లో ఇద్దరు మీలాంటి ఆర్మూర్ వెళ్తే చాలా ఈ సమ్మర్ క్యాంప్ ఒక ప్రత్యేకత అవుతుంది సార్. అదే సార్, మరి ఎవరో మరి గుర్తుపట్టి ఒకసారి మరి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటే మీ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ కి కూడా పిలిపించుకొని వాళ్ళ జెమ్స్ తయారు చేయండి సార్. మరో ఉద్యమశాలలా కావాలి వాళ్ళు కూడా. అంటే మీ జనరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే కదా సార్ నెక్స్ట్ జనరేషన్ కి. కాబట్టి మీ డ్రాయింగ్ నచ్చింది, మీ మ్యూజిక్ నచ్చింది, చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఏ అవకాశం వచ్చినా మిమ్మల్ని మా స్కూల్కి పిలిపించుకుంటాం సార్. చాలా బాగుంది సార్. నాకైతే ఆర్ట్ అయితే చాలా నచ్చింది సార్. ఇక్కడ చూస్తుంటే దించేస్తున్నాను సార్. నాకేమో అక్కడ జూమ్ మీటింగ్లు, అక్కడ పని వద్దు వల్ల నేను ఒక్క రోజున క్లాస్లో కూర్చుండాలి అనిపించింది, కుదరలేకపోయింది. నెక్స్ట్ ఛాయిస్ ఉంటే తప్పకుండా ఇది వీడియోలో చూసాను కాబట్టి పర్ఫెక్ట్గా అవుతాను. కొన్ని ప్రాక్టీస్ చేయడం వస్తుంది, నేర్చుకుంటాను. మా నచ్చిందా సార్ డ్రాయింగ్? ఎట్లా ఉంది? ఇదంతా అటు ఇటు క్లాస్ కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల మా పిల్లలు కొంచెము అటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇటు డ్రాయింగ్ మిస్ అయిపోయారు.